ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు నేను చెప్పింది చెప్పినట్టు చెప్పిన రూట్లోకి నువ్వు రావాలి. నిజమా? నిజమే అని నీ బాబు అబ్బురపడేంత గొప్పగా నువ్వు యాక్ట్ చేయాలి. చేసావు కదా ఇంతకు ముందు శోభా చంద్రలా, అలా అన్నమాట. ఏంటి షాక్ అయ్యావా? ఆ కృష్ణప్రసాద్తో నువ్వు చెప్తుండగా నేనంతా విన్నాను. దాన్ని ఇప్పుడు నాకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్నాను. మళ్ళీ శోభాచంద్ర నీకు పూనాలి. రేపు నా కూతురి బర్త్డే సందర్భంగా ఈ ఆస్తి మొత్తం రాసిచ్చేమని నువ్వు, అదే నీలో ఉన్న శోభాచంద్ర చెప్పాలి. ఆస్తి మొత్తం నా కూతురు పేరు మీద రాసేస్తుంటే లోపల నువ్వు కుళ్ళి కుళ్ళి ఏడవాలి. కలలు కనమని వాటిని సాకారము చేసుకోమని చాలా మంది గొప్పవాళ్ళు చెప్తుంటారు. కానీ నేను నీకొక విలువైన సలహా ఇవ్వాలనుకుంటున్నాను. కన్న కలలు కన్నీళ్ళలా రాలిపోకుండా జాగ్రత్త పడాలి. నేను కృష్ణప్రసాద్ మావయ్యతో మాట్లాడింది మాత్రమే విన్నావు. విన్నది విన్నట్టుగా చెప్పేస్తే అహో అపూర్వ అని నమ్మేసి నా వైపు అనుమానంగా చూడ్డానికి ఇక్కడ అందరూ సిద్ధంగా ఉండరు మమ్మీ. నేను చెప్పేది కూడా వింటారు కదా. నువ్వు చెప్పేదంతా అబద్ధమని నీకులాగే చెప్పి నేను ఒప్పించగలను కదా. నచ్చింది. నీ కాన్ఫిడెన్స్ నాకు నచ్చింది. నువ్వు ఇలాగే మాట్లాడతావు నాకు తెలుసు. ఇలా మాట్లాడినప్పుడు నేను చెప్తోంది అబద్ధము అని చెప్పి నేను ఇక్కడ ఈ వీడియో చూపిస్తానన్నమాట. ఆ రోజు నేను శోభా చంద్రలా నాటకవాడాను. మళ్ళీ ఈ రోజు అలాగే నాటకవాడి నాట్యాలయం స్థాపించమని శ్రీ 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 శరత్ చంద్ర గారికి చెప్తాను. ఇప్పుడు చెప్పు. ఏంటి మమ్మీ ఇదంతా అని చెప్పు. ఇక చెప్పడానికి నీ దగ్గర స్క్రిప్టే లేదు. నేను చెప్పింది చెప్పినట్టు అప్పచెప్పడమే నీకున్న స్క్రిప్ట్. ఈ ఆస్తంతా నక్షత్ర పేరు మీద తన బర్త్డే సందర్భంగా రాసిమ్మని నువ్వు, ఐ మీన్ నీలో ఉన్న శోభాచంద్ర చెప్పాలి. అది విని ఆయన వెంటనే రాసేయాలి. అలా జరగలేదనుకో ఈ వీడియో నేను బావకి చూపిస్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.